డాక్టర్ సుభాకర్. ఈరోజు మన టాపిక్ లీకీ గట్. ఆరోగ్యకరమైన ఫుడ్ మరియు వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్న తరచూ అలసటగా ఉండడం, దీర్ఘకాలంగా స్కిన్ ర్యాషెస్ మరియు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ప్రాబ్లం ఫుడ్లో కాదు, మీ గట్లో ఉన్నట్టు. అంటే మన గట్లో ప్రొటెక్టివ్ ఎపిథీలియం ఉంటుంది. దాని సెలెక్టివ్ పెర్మిబిలిటీ నేచర్ వల్ల మన బాడీకి అవసరమైన పదార్థాలను మాత్రం అది అబ్జర్వ్ అయ్యేలా చూసి హానికరమైన పదార్థాలని అబ్జర్వ్ అవ్వకుండా చూస్తుంది. ఇది ఎప్పుడైతే మనం కోల్పోతామో లీకీ గట్తో మనం బాధపడుతున్నట్టు లెక్క. ఈ లీకీ గట్ సిండ్రోమ్ అనేది తరచూ స్పైసీ మరియు జంక్ ఫుడ్ తినే వాళ్ళకి మరియు ప్రాసెస్డ్ ఫుడ్ తినే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. అలానే డిప్రెషన్, యాంగ్జైటీ వాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తుంటాం. లీకీ గట్ సిండ్రోమ్లో వచ్చే లక్షణాలు కడుపుబ్బరంగా అనిపించడం, లేదంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడం, కాలంగా స్కిన్ ర్యాషెస్ రావడం, అలాగే దీర్ఘకాలంగా కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, డిప్రెషన్ ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. లీకీ గట్ సిండ్రోమ్లో ఏం జరుగుతుందంటే ఎపిథీలియం డ్యామేజ్ అవుతుందో, కొన్ని టాక్సిక్ బ్యాక్టీరియా లైక్ రుమినోకాకస్ బ్యాక్టీరాయిడ్స్ అలాంటి కొన్ని బ్యాక్టీరియాలు వాటి విష టాక్సిన్స్ అంటే ఎంటెరోటాక్సిన్స్ని బ్లడ్లోకి వదలడం ద్వారా మన బాడీలో ఆటోఇమ్యూన్ రియాక్షన్స్ జరిగి మనకి ఆర్థరైటిస్, సోరియాసిస్ మరియు అలాగే వీటి వల్ల గట్ బ్రెయిన్ యాక్సిస్ కూడా డిస్టర్బ్ అయ్యి సెరటోనిన్స్ లెవెల్స్ తగ్గడం వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. మల్టిపుల్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యి వాటి తాలూకా సిమ్టమ్స్ని ట్రీట్ చేయడం కన్నా రూట్ కాజ్ అయినటువంటి లీకీ గట్ని మనం ట్రీట్ చేయగలిగితే ఈ లక్షణాలను మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ లీకీ గట్ని ప్రివెంట్ చేయడానికి మనం ఇన్ టైం ఇంటి భోజనం, అలానే మన తెలుగింటి భోజనాలైనటువంటి ఇడ్లీ, దోశ, మినపట్టు, పెసరట్టు ఇలాంటి ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అంటే పెరుగు, మజ్జిగ ఇలాంటివి తరచూ మన డైట్లో ఉండేలా చూసుకుని జంక్ అండ్ స్పైసీ ఫుడ్ని మనం అవాయిడ్ చేసి మన ఇంటి భోజనం ఇన్ టైం తినడం ద్వారా లీకీ గట్ని ప్రివెంట్ చేయొచ్చు.